సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహాలక్ష్మి స్వశక్తి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జరిగిన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమల్లోకి తీసుకొస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు అన్ని రంగాల్లో నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇస్తున్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సీఎం ప్రకటించారు. కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే బాధ ఏంటో సోనియా గాంధీకి తెలుసని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కుటుంబీకులను కోల్పోవద్దని తెలంగాణ ఇచ్చారన్నారు. ఏ తల్లి కూడా ఇక తమ బిడ్డను కోల్పోవద్దని తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ 10 ఏళ్ల పాటు మహిళలను ఆడబిడ్డలను పట్టించుకోలేదన్నారు. నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడాక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. బట్టలు షాపింగ్ మాల్స్ వాళ్ళు చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా. 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి జంగ్ సైరన్ మోగించారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందన్నారు కేసీఆర్. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిదివా? మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. కొన్ని సందర్భాలలో అత్యాశకో, దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కోంపెల్ల మాధవీలత పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమిత్ షా మాధవీలతలకు ఆలయ పూజారులు వేద మంత్రాలతో ఆహ్వానం పలికారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా అక్కడి నుంచి నేరుగా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు చేరుకున్నారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి ప్రత్యేక స్వాగతం లభించింది. అనంతరం ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో హోంమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఉన్నారు. కాగా అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శన సమయంలో మాధవిలత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వచ్ఛమైన హిందూ సాంప్రదాయ దుస్తుల్లో ఆమె కనిపించారు. సీఏఏతో మైనార్టీల పౌరసత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏపై కాంగ్రెస్, ఎంఐఎం నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పనిచేస్తున్నాయని, ఆ మూడు పార్టీలు ఒక్కటే అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు. टेम्पररी स्पीकर बनाकर कांग्रेस ने इनका सजदा करने की शुरुआत कर दी। ये दोनों पार्टियां हैदराबाद स्थापना दिन मना सकती है क्या? सरदार पटेल का सम्मान कर सकती है क्या? नहीं कर सकते, क्योंकि ये वोट बैंक की लालच से डरते हैं। भाइयों और बहनों, ये तीनों पार्टियां परिवारवादी पार्टी, ये तीनों पार्टियों का लक्ष्य राजनीति में अपने बेटे बेटों का कल्याण करना है, बेटों बेटियों को कल्याण करना है। जो अपने बेटे बेटियों के लिए काम करते हैं वो तेलंगाना के किसान का भला कर सकते हैं क्या? तेलंगाना के ओबीसी का भला कर सकते हैं क्या? तेलंगाना के युवाओं का भला कर सकते हैं क्या? तेलंगाना के युवा, किसान, महिला और ओबीसी दलित का भला केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है। करोड़ों हिंदू, जैन, बौद्ध, सिख जो आसपास के देशों से आए थे, अफगानिस्तान से, पाकिस्तान से, बांग्लादेश से, उनको नागरिकता देने का काम कल नरेंद्र मोदी जी ने समाप्त कर दिया। जो अपने महिलाओं के सम्मान के लिए, अपने धर्म की रक्षा के लिए, अपने गौरव की रक्षा के लिए भारत की शरण में आए थे, इनको एक कांग्रेस वाले मजलिस, टीआरएस विरोध करते थे, नागरिकता नहीं देने देते थे और एक गलत फहमियां फैला रहे। इस देश के अल्पसंख्यक भाइयों को कहना चाहता हूं, माताओं को कहना चाहता हूं, सीएए से किसी भी देश के नागरिक की नागरिकता जानी नहीं। తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. 6 గ్యారంటీలో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో జీవో ఇవ్వనుంది. పైర వీరులకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4,56,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు, 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయించింది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు కేటాయించనుంది. గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంపై విచారణ చేపట్టాలని కేబినెట్ తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా దాంట్లో మరి ఇన్వాల్వ్ చేసి ఒక ఆలోచనతోనే తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే అందరినీ కూడా అంశంతో ముందుకు నడవడం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి కానీ రాబోయే వేసవి కాలంలో ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పరిపాలన యంత్రాంగం, ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని, మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని గత సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు. దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 7 లక్షల కోట్లు అప్పు చేసి 2019 నుంచి
మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వలేదు. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తారు, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలలే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్న ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట తెలుసుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని, అలాగే బాబామరుదులు మీ ఇష్టం, మీ నోరు దాదాపుకుండా మీరు కష్టపడిన పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడమన్నారు. గతంలో ఎగ్జాంపుల్ ఒక మన గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం వదిలేసి ఈయన పేరు కేసీఆర్ గారు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగానే ఇవాళ హరీష్ రావు అని కూడా కాళేశ్వరరావు అని ఆయన పేరు రోజు పోతుంది. సీఎం రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ కు హస్తం గుర్తు చిహ్నాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా హస్తం గుర్తును అందించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రచార దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మౌలాలీలో పర్యటించారు. మౌలాలి దర్గా అభివృద్ధి పనులను కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. మౌలాలీలో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ దర్గా అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ సూచించారు. రంజాన్ సందర్భంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రోనాల్డ్ రోస్. మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావును ఆల్వాల్ నూతన జర్నలిస్టు సంఘం యూనియన్ నాయకులు కలిశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్వాల్ జర్నలిస్టు యూనియన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మైనంపల్లి హనుమంతారావు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావును ఆల్వాల్ నూతన జర్నలిస్ట్ సంఘం యూనియన్ నాయకులు కలిశారు. నూతన కమిటీకి మైనంపల్లి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రఘురాజు, కోశాధికారి రవిగౌడ్, సలహాదారులు శరత్, నాగరాజు, సిద్దు, యాంటోనీ, యూనియన్ సభ్యులు దశరథ్, ఉదయశ్రీ, శ్రీహరి, అభిలాష్ కుమార్లను శాలువలతో ఘనంగా సన్మానం చేశారు మైనంపల్లి హనుమంతారావు. నూతన జర్నలిస్టు యూనియన్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తానని మైనంపల్లి హనుమంతారావు తెలిపారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు 2023 చేంజ్ మేకర్ ఇండియా విభాగంలో ఆర్కేఎస్సీ చీఫ్ సావిత్రికి ఐవా అవార్డు లభించింది. ఇలాంటి ప్రశంసలు ప్రతి మహిళకు గుర్తింపు తెస్తుందన్నారు సావిత్రి. ఆర్కేఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ మల్లా సావిత్రి స్వయం కృషిని గుర్తించి చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఏఐడబ్ల్యూఏ అవార్డు ఇచ్చారు. ప్రతి మహిళ ఉన్నత స్థానాలకు వెళ్లడానికి దోహదపడుతుందన్నారు. మహిళలు సమాజంలో ఉద్యోగ, విద్య, రాజకీయ, ఆర్థిక, సహాయ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అప్పుడు కుటుంబ, సామాజిక ప్రాంత, రాష్ట్ర, దేశాభివృద్ధికి ప్రతి మహిళ సహకారం ఉంటుందన్నారు. మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఎల్బీ నగర్ లో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఓటు వేసి అధికారం ఇచ్చారు, చేతనైతే అభివృద్ధి చేయాలని ఈటెల అన్నారు. మల్కజ్గిరికి ఈటెలకు ఏ సంబంధం ఉందని సీఎం అన్నారు. ప్రపంచంలో భారత జాతి ఆత్మగౌరవం పెంచుతున్న మోదీని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈటెల రాజేందర్ కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అన్నారు. కాంగ్రెస్ కి వేస్తే ప్రయోజనం లేదన్నారు. మేమే అభివృద్ధి చేస్తాం. ఏషియన్ కావాలని రాష్ట్రంలో నిజంగా చేతనైతే అభివృద్ధి చేయి. కానీ కేంద్రంలో ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. నాలాంటి వాడు మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఉంటే మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప నీవేం చేయాలి, నువ్వు పోయి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టాలి తప్ప నీ చేతిలో ఏం లేదు. అందువల్ల నువ్వు ఎన్ని రకాల పెడబొబ్బులు పెట్టినా నీ ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు కూడా సాధ్యమేది కాదు. మూడో మాట ఆయన చెప్పిపోతున్నాడు. ఏం చెప్తాడు ఆయన? ప్రధానమంత్రి గారు మా పెద్దన్న అడుగున్నా. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన చట్టంపై ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. సీఏఏ నిబంధనలు 5 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారని ప్రశ్నించారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ పై ఇచ్చారని ఆయన ఆరోపించారు. कि ये कानून जो मोदी सरकार ने आज से 4 साल पहले बनाया था वो संविधान के खिलाफ है. आप रिलीजन की बुनियाद पर
कानून नहीं बना सकते, इसमें कई सुप्रीम कोर्ट के जजमेंट्स हैं और राइट टू इक्वालिटी के खिलाफ है। आप कैसे हर रिलीजन को आप उसकी इजाज़त दे रहे हैं उनको, और आप जो रिलीजन जिनका इस्लाम है उनको आप नहीं दे रहे, वो एक पॉइंट है। दूसरा ये है कि मैंने उस वक्त पार्लियामेंट में कहा था कि इसी तरह का एक कानून वाइट साउथ अफ्रीका ने बनाया था, तो महात्मा गांधी ने उस कानून को फाड़ दिया था। రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి జూపల్లి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్తానన్నారు. ఉద్యోగ క్రమబద్దీకరణ, బదిలీలు, 1వ తేదీన వేతనాలు, పీఆర్సీ అమలు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ది, నిజాయితీతో పనిచేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అందరితో సమానంగా మీరు తలెత్తుకొని జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సారథి కళాకారుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. ఆధునిక సమాజంలో ఇంకా సామాజిక అంతరం కొనసాగుతుందన్నారు. సమాజంలో సంఘటిత శక్తి కొరవడిందని, ఆడంబరాలకు పోయి లక్షలు ఖర్చు పెట్టి వేడుకలను నిర్వహిస్తున్నారని జూపల్లి వెల్లడించారు. దాచిపెట్టి మూసిపెట్టి వాళ్ళ ప్రభుత్వ హయాలు ఉన్నప్పుడు అసెంబ్లీ నడవలేకుండా 2 రోజుల 3 రోజులు ప్రూవ్ చేసుకుని దీనిపై చర్చ జరగకుండా కేవలం 1,50,000 కోట్ల అప్పుడు 2 లక్షల కోట్ల అప్పుడు బుక్కాధికారులు మొన్న శాసనసభలో బట్టి విక్రమ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఇవన్నీ కూడా తేటతెల్లం కావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఈ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు జరిగింది. ఈ రోజున నిన్ననే 5వ గ్యారెంటీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అంటే గృహజ్యోతి సంబంధించి కూడా మరి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. గృహజ్యోతి 4 లక్షల ఇల్లు కూడా నిన్ననే మంజూరు చేయడం జరిగింది. ఖమ్మం ఈ ఇళ్లకు సంబంధించి కూడా మీరు ఎట్లాగో కళాకారులు తిరుగుతూ ఉంటారు కాబట్టి మేము కూడా ప్రజలు చెప్తాము, ఎక్కడ కూడా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అత్యంత పేదవాడికి 1 సెంటు భూమి లేని వాళ్ళకు, గుడిసెలు ఉండే వాళ్ళకు, ఎటువంటి ఆలనా పాలన వాళ్ళకు మొట్టమొదటి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేయాలి. మా నాయకుల కార్యక్రమం మేము స్పష్టంగా చెప్తాము. అయితే స్వయంగా నేనే చూసి రాజకీయాలకు అతీతంగా అటువంటి వాళ్లకు ఈ సందర్భంలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాను కూడా చెప్పడం ఇది ఒక మంచి కార్యక్రమం. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని అంటున్నారు. గేట్లు తెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు. సీఎం మాటల్ని ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఏదో అభద్ర భావంతో ఉన్నారన్నారు. రేవంత్ కు సొంత పార్టీపైనే పట్టు లేకుండా భయంగా ఉన్నారన్నారు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోని వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి, మా పార్టీ నేతల పైన పడి, మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి విషయంగా చెప్పి మనం చేస్తా ఉన్నాను. మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయి అని చెప్తా ఉన్నాడు. మరి దేశ ప్రధాని బడేబాయి గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా, రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు. మరి అలాంటి నేతనైన బడేబాయి అన్నాడు. మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుండే ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పేసి బాఢంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నీ పార్టీలో నీకు పట్టు లేకుండా, నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అభద్రత భావంతో గేట్లు తెరిస్తే మా ఎమ్మెల్యేలందరూ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు, వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే ఎంత వారి మానసిక స్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకుల భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో యువకుల కోసం పోరాడిన నాయకుడు వంశీచంద్ రెడ్డికి మద్దతు తెలపడం అంటే మమ్మల్ని మేము బలపరుచుకున్నట్టే అని పాలమూరు నిరుద్యోగ ఫోరం నాయకులు తెలిపారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా విద్యార్థి యువత అభ్యున్నతి కోసం వంశీచంద్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలన్నా, పార్లమెంట్లో మన గొంతు వినబడాలన్నా వంశీచంద్ రెడ్డితోనే సాధ్యమన్నారు. యూనివర్సిటీలో పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గారికి మా నిరుద్యోగుల మద్దతు ఉంటుంది. మద్దతు ఇవ్వాలని ప్రకటించినాం. ఎందుకంటే ప్రస్తుతం గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు రక్తాన్ని పీల్చుకొని తాగడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల తరఫున ఉండి
నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కొరకు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్ లో పెట్టిండ్రో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 32,000 ఉద్యోగాలను నియామక పథకాలు కూడా అందజేయడం జరిగింది. మీరు చూసిండ్రు గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఏ విధంగా నిస్పృహకు గురైనారో. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల తిరుగుతూ కోచింగ్ తీసుకున్నా కూడా నోటిఫికేషన్లు సరైన టైంకు రాలేదు. అదే ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 రీనోటిఫికేషన్ పోస్టులను పెంచుతూ ఒక భారీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తున్నది. కుత్బుల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు మహిళలు. తెలంగాణ సీఎం చేస్తున్న కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందులో భాగంగా ₹1 కోటి వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గాజుల రామారం నుండి మేము బయలుదేరుతున్నాము. ఈ రోజు మాకు ఎంతో పర్వదినము. మాకు రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తున్న ఈ కార్యక్రమము అంటే మన రాష్ట్ర సీఎం గారు మా ఏరియాలో ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతుగా మారి ఈరోజు సీఎంగా మారి రాష్ట్ర వ్యవస్థనే మార్చేసి ఈరోజు మహిళల కోసం పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమంని కూడా మొదలుపెట్టి మాకు బస్ ఫ్రీగా ఇచ్చి, గృహజ్యోతి ఫ్రీగా ఇచ్చి, మరియు గ్యాస్ ఫ్రీగా ఇచ్చి ఈ రోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మాకెంతో సంతోషకరమైన దినం. ఈరోజు మేము ఏదైతే లబ్ధి పొందాలి, మేము ఏవైతే చేయాలని 10 సంవత్సరాలుగా ఎదురు చూసాము, ఈరోజు మా కళలు నెరవేరినాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు, మమ్మల్ని మాత్రము ఎంతైనా సరే మమ్మల్ని మాత్రము కవర్ చేసి మా ఈ వాయిస్ని రేవంత్ అన్న దగ్గర వరకు వెళ్ళాలి. ఇంకా మా కోసం మేము ఈ రోజు చేసిన ఈ పాలాభిషేకం కూడా ఎంతో తక్కువనే మేము అంటున్నాము. ఎందుకంటే ఏ సీఎం గారు కూడా ఇంత ఎత్తున మహిళలని గుర్తుపెట్టుకొని మాకు ఇంత ఘనంగా ఇవిచ్చి మాకు ఎన్నో రుణాలు కూడా అంటే ఈ రోజు ఇంతవరకు కూడా మాకు 20 లక్షలే రుణాలు అని చెప్పుకున్న ఈ రోజుల్లో మాకు ₹1 కోటి రుణాలు ఇస్తారని అన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. కేరళ యూనివర్సిటీలో విద్యార్థి సిద్ధార్థ్ ఆత్మహత్యకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకుల వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీవీపీలో పనిచేస్తున్నాడన్న కారణంగానే సిద్ధార్థ్ను కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం, ఎస్ఎఫ్ఐ గూండాలు హతమార్చారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల సంక్షేమం కోరుకుంటున్నారా లేదా వాళ్ళ హత్యకు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థుల సంక్షేమం కోసం కాకుండా హత్యలకు ప్రేరేపిస్తున్న ఎస్ఎఫ్ఐకి దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి సిద్ధార్థ్ కేవలం సీనియర్లతో డ్యాన్స్ చేసినందుకు హతమార్చడం దారుణమన్నారు. ఎస్ఎఫ్ఐ ఇదే వైఖరి కొనసాగిస్తే భారతదేశం నుంచి ఎస్ఎఫ్ఐను తరిమి కొడతామని హెచ్చరించారు. విద్యార్థులను చదువుకోనియకుండా కమ్యూనిస్టులుగా తయారు చేస్తున్నారని అన్నారు. ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేరళలో సిద్ధార్థ్ అనే విద్యార్థి చదువుకున్న క్రమంలో ఈ రోజు ఏబీవీపీలో పనిచేస్తుండే కేవలం కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వము మరియు ఎస్ఎఫ్ఐ గుండాలు సిద్ధార్థును కిరాతకంగా చంపడం జరిగింది. ఏబీపీలో పనిచేస్తూ విద్యార్థి చదువును అభ్యసిస్తున్న గోల్డ్ మెడల్ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా అతి కిరాతకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు అతి కిరాతకంగా అయితే కేరళలో చంపడాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇదే కొనసాగితే ఎస్ఎఫ్ఐలు భారతదేశం నుండి తరిమి కొట్టేంత వరకు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాం. కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేరళలోని వెటర్నరీ యూనివర్సిటీలో సిద్ధార్థ్ అనే అబ్బాయిని ఎస్ఎఫ్ఐ గుండాలు కక్షగట్టి మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకి ప్రేరేపించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలోని యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులని, బాగా చదివితే విద్యార్థులని, రైడింగ్ స్టేడియంలో విద్యార్థులని ఈరోజు ఎస్ఎఫ్ఐ కక్షగట్టి వాళ్ళని టార్గెట్ చేసి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. పేద బడుగు బలగిన విద్యార్థుల కోసం అని చెప్పేసినటువంటి ఎస్ఎఫ్ఐ సిద్ధార్థ్ అనేటువంటి విద్యార్థి ఒక పేద కుటుంబం చెందినటువంటి విద్యార్థిని పొట్టను పెట్టుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. సాయి కిరణ్ తేజ్ అనే నకిలీ పోలీసును ఎస్ఓటీ రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గడ్డిమల్కాపూర్కు చెందిన సాయి కిరణ్ తేజ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటూ స్పా ఓనర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాయి కిరణ్ తేజ వద్ద నుంచి 10,000 రూపాయలు, ఒక మొబైల్ ఫోన్, హోండా యూనికార్న్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలోని బాలాజీనగర్ లో నకిలీ నీళ్ల ప్యాకెట్ల తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 1800 నకిలీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ టౌన్ బాలాజీనగర్ కాలనీలో నకిలీ నీళ్ల ప్యాకెట్ల తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఆహార భద్రతా సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నకిలీ నీళ్ల ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో టాట్ యూ లోగోతో కూడిన 1800 నకిలీ నీళ్ల ప్యాకెట్లు అంటే 20 బ్యాగుల నకిలీ నీళ్ల ప్యాకెట్లు, ఒక్కో బ్యాగులో 90 నీళ్ల ప్యాకెట్లు ఉంటాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్, 2 ప్యాకేజింగ్ కవర్ బండల్, ఒక బ్యాగ్ లో స్టిచ్చింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ నీళ్ల ప్యాకెట్ల తయారీదారుడు ఎండి జహంగీర్ పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం గట్కేసర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.